అలాగే మీకు నాగదంతం ఉన్నాడు, మేకులు పెట్ట కొట్టకూడదు మర్మస్థానంలో, మిత్ర నష్టం అని చెప్పారు. అలాగే గృహ మధ్య లైన్ వేద కలిగించ కులనాశనం అని చెప్పారు. అంటే ఇంటి సెంటర్ లైన్లో కూడా ఇలాంటివి ఏం రాకూడదు, పిల్లర్స్ లాంటివి రాకుండా పక్కకు ఉండాలని చెప్పడం జరిగింది. అయితే ఇంక మీకు ముఖ్యంగా మర్మస్థానాల్లో మధ్యలో ఉండేదాన్ని మహామర్మం అని చెప్పారు. బ్రహ్మ బిందువు అన్నాం కదా, బ్రహ్మ బిందువు అంటాం, లేదంటే డయాగ్నల్ సెంటర్ ఆఫ్ ద హౌస్ ఆర్ సైట్, దీన్ని మహామర్మం అని చెప్తారు. అది చాలా ఇంపార్టెంట్. ఆ ప్లేస్లో కనుక పీడింపబడినచో సర్వనాశనం యజమాని మరణం కలగవచ్చు అని చెప్పారు ఒక ప్రాచీన గ్రంథంలో. అలాగే సుఖం కొరకు గృహస్వామి గృహ మధ్య ఉన్న బ్రహ్మను ప్రయత్నంతో రక్షించవలెను, దానిపై ఉమ్మి మొదలగు అపవిత్ర వస్తువులు ఉంచినచో గృహస్వామి పీడ కలుగును. ఈవెన్ ఉమ్మి కూడా ఏదని చెప్పారు ఆ మర్మస్థానం, మహామర్మస్థానంలో, బ్రహ్మస్థానంలో ఉమ్మి వేయటం కానీ చెత్త పదార్థములు కానీ అశుభమైన వస్తువులు కానీ పెట్టకూడదు, ఖాళీగా ఉంచాలని చెప్పారు. పిల్లర్ గోడ ఎలాగో రాకూడదు. ఇవాళ అలాంటి ఇంట్లో కట్టిన ఇంట్లో అయితే, అపార్ట్మెంట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ అయితే లోపల కూడా డయాగ్నల్ సెంటర్ మహామర్మస్థానం అని చెప్పుకున్నాం, బ్రహ్మ బిందువు అంటాం. ఆ ప్లేస్లో ఖాళీగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, అపవిత్ర వస్తువులు పెట్టకూడదు అన్నది ఈ మనకి సూత్రం మర్మస్థానాలు.